ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి మౌంట్ బ్లూ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, కర్ణాటకకి సంబంధించినటువంటి లొకేషన్స్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు. మనకి ఈ నెల 22వ తారీఖుకి ఈ రిక్వైర్మెంట్ అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం అనేది జరిగింది. 24కి మనకి సండే రోజు డ్రైవ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. డ్రైవ్ అనేది కూడా మనకి వర్చువల్ డ్రైవ్ అయితే ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మనకి ఎవరైతే ఐటీ సైడ్ వెళ్దామనేసి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక చాలా మంచి అవకాశం అన్నమాట. మనకి మంచి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే ఐటీ సైడ్ వెళ్దామనుకుంటున్నారో వారిని జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్. మంచి పిహెచ్ స్కోర్ అయితే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారన్నమాట. మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట. మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనే విషయానికి వస్తే కూడా మనకి అప్లికేషన్స్ని అయితే మనమైతే డెవలప్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. మనకి బేసిక్ టెస్టింగ్ టూల్స్ మీద అవగాహన అయితే ఉండాలి. అలాగే మనకి జావా స్క్రిప్ట్, జావా, పైథాన్, HTML, CSS వాటి మీద బేసిక్ అవగాహన అయితే ఉండాలి. మనం వెబ్ డెవలప్మెంట్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ మీద మనమైతే ప్రధానంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. మనకి రైట్ డాక్యుమెంటేషన్ సాఫ్ట్వేర్స్ మీద కూడా మంచి అవగాహన అయితే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు. యాజ్ ఏ ఫ్రెషర్గా ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. C++, జావా స్క్రిప్ట్, జావా, PHP ఆర్ పైథాన్ మీద కూడా మీకు మంచి అవగాహన ఉన్నట్లయితే మీరు ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్. గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అన్నమాట. అలాగే కొత్త టెక్నాలజీస్ నేర్చుకోగలిగేటటువంటి సామర్థ్యం కూడా మనకైతే ఉండాలి. సో ఎవరికైతే రీసెంట్గా 23 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట. శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే మనకు స్టార్టింగ్ ఫస్ట్ 3 మంత్స్ అయితే మేము 15,000 పర్ మంత్కి శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ 12 మంత్స్ స్టైఫండ్ వచ్చేసి 33,400 రూపాయలు ఫర్ యానంకి పే చేయడం అనేది జరుగుతుందనేసి తెలియజేస్తున్నారు. ఫర్ యానం విషయానికి వస్తే మనకి 4 లక్షల వరకు ఫర్ యానంకి అయితే ఉంటుంది. మంత్లీ విషయానికి వస్తే 33,400 రూపాయలు మాత్రమే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. ఆఫ్టర్ 15 మంత్స్ తర్వాత మీకు 8 lakhs నుండి 12 lakhs వరకు ఫర్ యానంకి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మనకి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 2 rounds ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఒకటి ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్ టెస్ట్, మనం ఇది ఇంటి దగ్గర ఉండి క్లియర్ అయితే చేసుకోవచ్చు. మనకి సెకండ్ రౌండ్ వచ్చేసి బెంగళూరులో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని నేరుగా జాబ్లోకి అయితే తీసుకుంటారు. అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.